అమరావతిపై అబద్ధపు ప్రచారం, భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలో సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్‌లో సిఆర్ అకాడమీ చైర్మన్ అదేవిధంగా అమరావతి రైతులు, మేధావులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి శ్రీనివాస్ గారిని ఒకసారి మాట్లాడదాం. సార్, ఎట్లా చూస్తారు సార్? గత 5 ఏళ్లలో కూడా అమరావతిని 3 రాజధానులు అంటూ కూడా విడదీసిన పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి మీద విషప్రసారం జరుగుతున్న ఒక విమర్శలు వస్తున్నాయి. ఎట్లా చూస్తారు దీన్ని? ఎట్లా ఇందులో చూడడం ఏమీ లేదండి. ఇందులో చూడడానికి ఏమీ లేదు. అందులో రాజకీయ యాంగిల్ మీరు ఏదైతే చెప్పారో అంతకుముందు 5 సంవత్సరాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, సరే. గత గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ళుగా అమరావతిలో అసలు ఏమీ జరగనే లేదు అసలు. అది అందరికీ తెలిసిన విషయం. అంతవరకు మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ఆ 5 ఏళ్ళ టైంలో కానివ్వండి, దానికి ముందు రాష్ట్ర విభజన వెంటనే టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కానివ్వండి, జరిగిన పరిణామాలు కానివ్వండి, ఇప్పుడు కొత్తగా జరుగుతున్న పరిణామాలు కానివ్వండి, ఇవన్నీ రాష్ట్ర ప్రజలకి తెలిసినయే. అయితే ఇందులో మీడియా అకాడమీ, సిఆర్ మీడియా అకాడమీ ఎందుకు రంగప్రవేశం చేయాల్సి వచ్చిందంటే, బేసిక్గా మీడియాకి సంబంధించిన అంశాలు వాటిని మీడియా అకాడమీ పరిధిలోకి వస్తాయి. అయితే ఇన్ ది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్, మన ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా మన రాజధాని మీద జరిగే దుష్ప్రచారాన్ని మనం పట్టించుకోకపోతే అది మనమే నష్టం చేసుకునే వాళ్ళు అవుతాం. దానికి తోడు ఇవాళ మీడియా అకాడమీ ఇవాళ ఈ సెమినార్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, భావప్రకటన స్వేచ్ఛ హక్కుని ఉపయోగించుకొని మేము ఏదైనా సరే చెప్పగలం, ఏదైనా సరే మాట్లాడగలం అనే రీతిలో సోషల్ మీడియాలో కానివ్వండి, ఒక సెక్షన్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానివ్వండి ప్రచారం జరుగుతున్నది అమరావతి వ్యతిరేకంగా, రాజధానికి వ్యతిరేకంగా. అందులో ఇష్యూస్ ప్రధానమైన ఇష్యూ అందులో ఇమిడి ఉన్నది ఏమంటే, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉంది కాబట్టి ఒక అబద్ధాన్ని ప్రచారం చేయొచ్చునా, ఒక అబద్ధాన్ని, లేకపోతే ఒక ఫేక్ వీడియోని, లేకపోతే ఒక ఫేక్ కంటెంట్ ఏదైనా ఒకదాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టొచ్చునా అనేది ఇది ఇవాళ నిజానికి భారతదేశం అంతటా కూడా దీని మీద చర్చ జరుగుతుంది. ఇవాళ సోషల్ మీడియాలో ఎటువంటి దుర్మార్గ పోకడలు పోతున్నాయో, ఎంత చెడున్నదో. సోషల్ మీడియా మనుషుల్ని ఎంపవర్ చేయాలి. సమాజంలో ఉన్న పౌరుల్ని ఏ విధంగా ఎంపవర్ చేయగలరు మీరు? వారికి తగిన సమాచారం, అంటే వాస్తవ సమాచారాన్ని తగిన కాంటెక్స్ట్ను జోడించి ఇవ్వటం ద్వారా మాత్రమే, ఆ విధంగా మాత్రమే మీడియా ఎవరినైనా ఎంపవర్ చేయగలదు. ఇవాళ జరుగుతున్నది అది కాదు కదా. ఇవాళ ప్రత్యేకించి అమరావతికి సంబంధించి జరుగుతున్నది అది కాదు. అంచేత ఈ భావ ప్రకటన స్వేచ్ఛ దాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చిన తప్పుడు ప్రచారాన్ని, అబద్ధ ప్రచారాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళడం తప్పు అని చెప్పడం, ఆ క్లారిటీ ఇవ్వటం లక్ష్యంగా ఇవాళ సెమినార్ పెట్టాం. అంటే మీరు ఇందాక మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, అంటే సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి దాన్ని కూడా షేర్ చేస్తున్నారు. చాలామంది తెలియక షేర్ చేస్తున్నారు. దీంట్లో కూడా వాళ్ళు కూడా భాగస్వామ్యం అవుతున్నారు. కానీ దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసి చెప్పాల్సింది మీడియా. కానీ మీడియా కూడా అట్లాంటి పోగొట్లు పోతే అంటే ప్రజలకు ఎట్లాంటి సంకేతం వెళ్తుంది? నేను అన్నాను కదా, ప్రజల్ని ఎంపవర్ చేయాలి. మీడియా పని అది. సమాజాన్ని మంచి తీసుకెళ్ళాలంటే ప్రజలందరూ నాలెడ్జిబుల్ అయి ఉండాలి. ప్రజలందరూ ఎప్పుడు నాలెడ్జిబుల్ అయి ఉంటారు? వారికి మీడియా ద్వారా సరైన సమాచారం అందినప్పుడు వాళ్ళు ఎంపవర్ అవుతారు, నాలెడ్జిబుల్ అవుతారు. దానివల్ల నష్టపోద్ది. అటువంటి పని చేయకుండా మీడియా ఉన్నందువల్ల నష్టపోద్ది. అందుకని మీడియా బాధ్యత, మీడియా ధర్మాన్ని నిర్వర్తించాలని చెప్పి చెప్పడం కోసమే ఇవాళ ఈ సెమినార్ నిర్వహించాం. ప్రజలకి ఏది మంచో, ఏది చెడో, ఏది నిజమైన కంటెంటో, ఏది నిజమైన కంటెంట్ కాదో ప్రజలకి అందరికీ తెలియాలని రూల్ లేదు. మీడియా ఫ్యాక్ట్ చెక్ చేయాలి. మీడియా ఫ్యాక్ట్ చెక్ చేసి ఇది తప్పుడు సమాచారం, ఇది బూటకపు సమాచారం అని చెప్పగలగాలి ప్రజలకి. లేదు ఇది సరైన సమాచారమే అని నిర్ధారించగలగాలి. ఆ ధర్మాన్ని, ఆ బాధ్యతని మీడియా సక్రమంగా నిర్వర్తించాలని చెప్పి కోరుతుంది మీడియా అకాడమీ. అంటే మనం చూసాం, అమరావతి నిర్మించిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా అమరావతి మునిగిపోయిన పరిస్థితి లేదు. అంటే గత కొన్ని రోజులుగా కూడా ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో అమరావతి అంతా పూర్తిగా మునిగిపోయిందని చెప్పి కొన్ని మీడియాలో కూడా కథనాలు వచ్చినాయి. అంటే మీడియా ఎట్లా వ్యవహరించాల్సి ఉంటుంది ఇలాంటి విషయాల్లో? ఏమండి, ఎక్కడైనా ఒక చోట భారీ వాన కురిస్తే కొద్ది టైంలో ఎక్కువ సెంటీమీటర్ల వాన పడితే ఎక్కడైనా నీళ్ళు నిలబడతాయి. అది అందరికీ తెలిసిన విషయమే.
ఆ నీళ్లు పడిన ఆ నీళ్లు కొద్దిసేపు నిల్వ ఉన్న ఫొటోస్ని వీడియోస్ని ఉపయోగించి అమరావతి మునిగిపోయిందని కొందరు, లేదు అసలు దీనికి సంబంధించిన వేరే ఎక్కడే ఉన్న గతంలో ఉన్న వీడియోల్ని, గతంలో ఎక్కడో జరిగిన సంఘటనల్ని తీసిన ఫోటోల్ని పెట్టి అవి మరీ అన్యాయమైన ఫేక్ కంటెంట్ అది. ఇటువంటి కంటెంట్ని ప్రచారంలో పెట్టినప్పుడు ఎవరు చెప్పాలి ఈ కంటెంట్ ఇది ఫేక్ కంటెంట్ అని? ప్రథమంగా చెప్పగలిగింది మీడియా వాళ్ళు, మీడియా సంస్థలు చెప్పగలగాలి, మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టు మిత్రులు చెప్పగలగాలి. వాళ్ళే వాటిని ప్రజల మీదకి ప్రయోగిస్తే ఏమిటి మరి? ప్రజలకు ఏమిటి కర్తవ్యం? వాళ్ళకి ఏమిటి చివరికి ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి మంచి సమాచారం కోసం, సరైన సమాచారం కోసం? అందుకని మీడియాకి మరొకసారి ఆ బాధ్యతను గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. మీడియాలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు కంటెంట్ను ప్రచారం చేసే మీడియా ఉంది. వాళ్ళకి మనం చెప్పినా వినరు, కానీ వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు, ఈ విధమైన తప్పుడు ప్రచారాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు ఇప్పటికి కూడా. ఇది ఫలానాది తప్పుడు సమాచారం, దానికి సంబంధించి చట్ట ప్రకారం ఏమైనా ఏ విధంగా ప్రొసీడ్ కావాలి ఏమిటనేవి మనకు సంబంధించిన విషయాలు కావాలి. అవి ప్రభుత్వాలు చూసుకునే విషయాలు. అవి మీడియా అకాడమీ పరిధిలో ఉన్న విషయాల వరకు ఏంటంటే ఇది తప్పు ఇది ఒప్పు అని సద్విమర్శ చేయటం, ఆ సద్విమర్శ చెయ్యమని చెప్పి మీడియాలో పనిచేసే వాళ్ళని, మీడియా సంస్థల్ని అడగటం వరకు మీడియా అకాడమీ పని. ఆ పని మేము తప్పనిసరిగా చేస్తాం. ఏం చెప్తారంటే అంటే సోషల్ మీడియా కానీ, మీడియా సంస్థలు కానీ, ప్రచారం చేస్తున్న కొన్ని సంస్థలు కానీ ఏం చెప్తారు ఫైనల్గా? నేనేం చెప్తానంటే మీడియా ప్రజా ప్రయోజనార్థం ఉంది. మీడియాలో ఒక వార్త వేయాలంటే దాని గీట్రా ఏమిటంటే ఆ వార్త పబ్లిక్ ఇంట్రెస్ట్కి ఆ వార్త అవసరం అనుకుంటే అది వార్త వేస్తాం, అదర్వైజ్ ఆ వార్త వేయం మనం. అంటే ఏమిటి? మీడియా ఉన్నది ప్రజల కోసం, సమాజ శ్రేయస్సు కోసం ఉంది. ఫేక్ కంటెంట్ని ప్రచారంలో పెట్టడం ద్వారా సమాజ శ్రేయస్సుకు మనం ఉపయోగపడం, సమాజ శ్రేయస్సుకి హాని చేస్తాం. మన రాష్ట్రం, మన రాజధాని, కనీసం ఈ తరహా లెటస్ టేక్ ప్రైడ్ ఇన్ దట్. ఆ విషయంలో రాష్ట్ర శ్రేయస్సుకి ఏ విధంగా భంగం కలగకుండా ఉండే పద్ధతులు, రాష్ట్ర శ్రేయస్సుకి మీరందరూ కృషి చేయండి అని నేను అడగటల్లా. రాష్ట్ర శ్రేయస్సుకి ఎవరైనా భంగం కలిగిస్తున్నప్పుడు తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం ద్వారా ఇది తప్పుడు సమాచారం అని చెప్పండి అని అడుగుతున్నాం మేము, అని మీడియా అకాడమీ ద్వారా చెప్తున్నాను. ఇది బి, ఏని ఏ అని పిలవండి, బిని బి అని పిలవండి. ఎవరైనా ఏని బిగా ప్రచారం చేస్తే ఖండించండి, అది నేను చెప్పేది. ఇది మొత్తంగా అంటే ఈరోజు జరిగిన సెమినార్లో ప్రధాన అంశాలు ఇవంటే మీడియా ఖచ్చితంగా ప్రజలకు నిజాన్ని చూపించాలి, వాస్తవాలను వెలికి తీయాలి, అంతేగాని అబద్ధాన్ని 10 సార్లు చెప్పి దాన్ని నిజం చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. అమరావతి రాజధాని విషయంలో ఎట్లాంటి ప్రచారాలు కరెక్ట్ కాదు, దానికి ఖచ్చితంగా మానుకోవాలి, ప్రజలు కూడా అడ్డుకోవాల్సిన పరిస్థితి అని చెప్పి ఆయన కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మన RTV విజయవాడ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.